అవును. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణంలో పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయమే. ఈ మాట మరెవరో కాదు, మాజీ మంత్రి పేర్ని నాని స్వయంగా చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడిని మేము అరెస్ట్ చేసినందున ఇప్పుడు ఆయన కంటే కనీసం ఒక్క రోజైనా ఎక్కువగా జగన్ ని జైల్లో పెట్టాలనే తాపత్రయమే తప్ప ఈ కేసులో బలమైన ఒక్క ఆధారం లేదు. జగన్ కి సన్నిహితంగా ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేసి వారితో జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ల సీక్వెన్స్ కూడా సరిగ్గా లేదు. ఈ కేసులో ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయాల్సిందే. కానీ ఎందుకు అరెస్ట్ చేయకుండా పంపించేస్తున్నారు అంటే జగన్ ని జైలుకు పంపించేందుకు మీకు తోడ్పడే వారందరినీ కాపాడేందుకే. ఈ విధంగా దొంగ సాక్ష్యాలతో జగన్ ని అరెస్ట్ చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా న్యాయస్థానాలలో చెల్లదు అని పేర్ని నాని అన్నారు. జగన్ ని అరెస్ట్ చేస్తామని ఇంతవరకు సిట్ అధికారులు, మంత్రులు, టీడీపీ నేతలు ఎవరూ అనలేదు. కానీ పేర్ని నాని మాట్లాడిన ఈ మాటలు వింటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుంది. అరెస్ట్ అయిన వారికి జగన్ కి ఏం సంబంధం? అసలు ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలే లేవని వాదించినప్పుడు జగన్ అరెస్ట్ కాబోతున్నారంటూ పేర్ని నాని మాట్లాడటమే తప్పు. కానీ మాట్లాడారు. జగన్ అరెస్ట్ ఖాయమని వైసీపీ గ్రహించినందున పార్టీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేసేందుకే పేర్ని నాని ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చు. జగన్ అరెస్ట్ కి పార్టీ శ్రేణులని ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిదే. కానీ అంతకంటే ముందు జగన్ జైలుకు వెళితే పార్టీని ఎవరు ముందుండి నడిపించాలో ఇప్పుడే నిర్ణయించుకుంటే మంచిది. ఎందువల్ల అంటే ఆయన సతీమణి భారతి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం లేదు. పాల్గొంటున్న విజయమ్మ, షర్మిలని మెడ పట్టుకుని బయటకు గెంటేశారు. ఢిల్లీలో చక్రం తిప్పి జగన్ అరెస్ట్ ని అడ్డుకోగల వీర విధేయుడు విజయసాయిరెడ్డి కూడా ఇప్పుడు పార్టీలో లేకపోగా ఆయన ఈ కేసులో దోషులందరి బట్టలు విప్పించి చట్టం ముందు నిలబెడతారని శపథం చేశారు. కనుక జగన్ జైలుకు వెళితే ఎటువంటి కేసులు లేని బొత్స సత్యనారాయణ ఒక్కరే పార్టీకి పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. కానీ ఆయన నేతృత్వాన్ని వైసీపీలో ముదుర్లు అంగీకరిస్తారా, లేకుంటే భారతి ముందుకు వచ్చి పార్టీ బాధ్యతలు చేపడతారా అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్న పరిణామాలను, వాటి వేగం చూస్తుంటే జగన్ అరెస్ట్ కి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే అనిపిస్తుంది. బహుశా అందుకే పేర్ని నానితో వైసీపీ అప్పుడే ఇలా బ్యాటింగ్ మొదలు పెట్టేసిందని అనుకోవచ్చు.